ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎట్లున్నా మొత్తం చాలా డేంజర్ ఉంది. నేనైతే ఫుల్ వీడియో ఎడిటింగ్ ట్రై చేస్తున్నా. ఈరోజు సాయంత్రం అయినా ఎప్పుడైనా వచ్చేస్తుంది మార్నింగ్ అయినా. జారుతుంది మొత్తం స్కిడ్ అవుతుంది. చూసా ఇది మొత్తం ఐస్ లేకుంది. ఎలాంటి షూస్ వేసుకొని నడిచినా జారుతుంది. జాగ్రత్త వెళ్ళాలి, లేదంటే గాలిలో కలిసిపోతాం. చాలా చాలా అంటే చాలా డేంజర్ ఉంది. నేను ఇప్పుడే 2 సార్లు స్కిడ్ అయినా. 2 సార్లు స్కిడ్ అయినా. మొత్తం చూసి ఇట్లుంటే ఏం కాదు, నడుచుకుంటూ వచ్చాను. ఇందాక నేను చూపించే ఐస్ ఐస్ ఉంది అనుకో, అంటే ఇంకా అవుతే ఇంత డేంజర్ పరిస్థితులు అయినా నడుచుకుంటూ పోవాల్సి వచ్చింది. అందరూ యూఎస్ అని వస్తాయి, కానీ యూఎస్ వచ్చి ఇండియాలో నాకు మిగిలిన అట్లా మంచి వాళ్ళు ఉంటుండే, వెళ్ళాలి, చూడాలి, ఎంజాయ్ చేయాలి అని నాకేనుండే. కానీ ఇప్పుడు చూసినా మంచిలో కష్టాలు ఎట్లుండో ఇది ఫ్రెండ్స్. ఇట్లుంది మా పరిస్థితి. నేనైతే ఇట్లా నడుచుకుంటూ పోతున్నా. ఇట్లా ఒక 30 నిమిషాలు నడవాలి. ఎట్లా నడవాలో అర్థమవుతుంది. జాగ్రత్త ఉంది. మనుషులు ఎట్లా అనిపిస్తుంది మీకు ఇలా కలత అనుకుంటా. ఈరోజు మళ్ళీ ఐస్లోకి వచ్చింది, జాగ్రత్త పోవాలి. అనిపిస్తుంది కదా, వీటి మీద ఇట్లా కాళ్ళు వెళ్తే జాగ్రత్త అని. అది తక్కువ చిన్నగా ఉంది కాబట్టి ఏం కాదు. అట్నే ఎక్కువ ఉంటుంటే మాత్రం ఇది ఉంది ఇట్లా మొత్తం లైన్ ఉంటే మొత్తం అందులో కాళ్ళు అయితే సూపర్ జాగ్రత్త. ఇంకా జాగ్రత్త. ఇందాకే నేను వీడియో స్టార్ట్ చేసేటప్పుడు జాయిన్ అయ్యాను, అది ఎక్కువ ఉండే. నేను కొంచెం సైడింగ్ వచ్చా, దిగి రోడ్డు మీకు వచ్చాను. లేకపోతే సఫా నన్ను నేను కింద పడైతుంది. కింద పడితే మాత్రం కాళ్ళు ఎగురుతుంది. చాలా డేంజర్. ఇంకా కొన్ని 2 సార్లు అదా కొంచెంలో మిస్ అయిపోయినా నేను. చూసాను ఇదైతే వీళ్ళు క్లీన్ చేసుకున్నావు అది ఏమనిపిస్తుంది. లేకపోతే పడడం ఇట్లా తెల్లగా ఇట్లుంటుంది, మొత్తం ఐస్ ఉంటుంది. మీకు అక్కడక్కడ అనిపిస్తుంది, అక్కడక్కడ కనిపిస్తుంది. దాని మీద నువ్వు ఫ్యాన్లో ఇచ్చాక స్కిడ్ అయిపోతావు. వాతావరణం కింద మైనస్లు ఉంది. అంటే చలిలో నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. బస్ కోసం వెయిట్ చేసిన, బస్సు వస్తలేదు. అయ్యేమో బస్సులు ఏమో టైం కావు. 18 నిమిషానికి మన బస్సులో బెటర్ అనిపిస్తుంది. మన బస్సులో అయినా టైంకి వస్తాయి, కానీ మన బస్సులో అంటే ఎక్కువ ఉండవు. ఈ ఎక్కువ అయినా టైంకి అయినా రావు, అందరూ సేమ్. అందుకే తప్ప నడుచుకుంటూ పోతున్నా.